అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వరకాతుహు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈరోజు మనం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన భార్యలకు దూరంగా ఉండడం, ఈ టాపిక్ని గురించి మనం ఈరోజు వివరంగా తెలుసుకుందాం ఇన్షాల్లా. హజరత్ ఉమర్ రజియల్లాహు గారి ఉల్లేఖనం ఇది. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన భార్యలకు దూరంగా ఉన్నప్పుడు ఒకరోజు నేను మస్జిద్లో ప్రవేశించి చూడగా ప్రజలు నేలపై చిన్న చిన్న రాళ్లను విసురుతూ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ భార్యలకు విడాకులిచ్చారు అన్న మాటలు వారి నోట విన్నాను. ఈ సంఘటన పరదా ఆదేశాలు రాకముందు జరిగింది. ఇది విన్న నేను నా మనసులో నేడే ఈ విషయాన్ని గురించి నిజానిజాలు తెలుసుకోవాలి అని అనుకున్నాను. కాబట్టి నేను హజరత్ ఆయిషా రజియల్లాహు దగ్గరకు వెళ్ళి, అబూబకర్ కూతురా, నీవు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని బాధించేంతట మట్టుకు వెళ్ళిపోయావా అని అడిగాను. దానికి ఆమె, ఖత్తాబ్ కుమారుడా, నన్ను అడిగేదేమిటి, నీ కూతురినే అడగకపోయావా అని బదిలిచ్చారు. ఇది విన్న నేను హజరత్ హఫ్సా రజియల్లాహు దగ్గరకు వెళ్ళి, హఫ్సా, నీవు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు బాధ కలిగించేంత అంతదానివయ్యావా? నాకు తెలుసు దైవప్రవక్త నీపైన ప్రేమ లేదు, నేను గనక నీకు లేకుంటే ఇప్పటికే నీకు తలాక్ ఇచ్చేసేవారు అని అన్నాను. ఆమె హజరత్ ఉమర్ రజియల్లాహు గారి కుమార్తెను ఆయన ఇలా చెప్పడం జరిగింది. ఇది విన్న హఫ్సా రజియల్లాహు గారు బాగా ఏడ్చారు. ఆ తర్వాత నేను దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి ఎక్కడున్నారు అని అడిగాను. పై అంతస్తులో ఉన్నారు అని తను జవాబు చెప్పింది. ఆ పై అంతస్తుకి వెళ్ళి చూడగా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి బానిస రిబాహ రజియల్లాహు గారు కనబడ్డారు. ఆయన పై అంతస్తు మెట్లపై కూర్చుని కాళ్ళు వేలాడదీసి ఉన్నారు. ఆ మెట్లపై నుండి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎక్కి దిగేవారు. రిబాను ఉద్దేశించి, నా కోసం అనుమతి తీసుకోండి అని అన్నాను. రిబా నా మాటలు విని పైకి దృష్టి సారించి నన్ను యగాదిగా చూసి మాట్లాడకుండా కూర్చున్నారు. నేను తిరిగి అడిగాను, నా కోసం అనుమతి తీసుకోండి అని. రిబా గారు తిరిగి తల పైకెత్తి నా వైపు చూసి మళ్ళీ ఊరుకున్నారు. ఆ తర్వాత నేను గట్టిగా అరిచాను, రిబా, నా కోసం దైవప్రవక్త నుండి అనుమతి తీసుకోండి. బహుశా నేను హఫ్సా తరపున మాట్లాడడానికి వచ్చాను అని దైవప్రవక్త గారు అనుకోవచ్చు. దైవసాక్షిగా చెబుతున్నాను, ఆయన హఫ్సా తలను తెగవేయమని ఆజ్ఞాపిస్తే ఆమె తలను తెగ నరికేస్తాను అని అన్నారు. ఈ మాటలు నేను పెద్దగా వినపడేటట్లు అన్నాను. అది విన్న రిబా పైకి రండి అని సైగ చేశారు. అప్పుడు నేను దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సన్నిధిలో హాజరయ్యాను. అప్పుడు ఆయన చాపపై పడుకుని ఉన్నారు. అక్కడ కూర్చున్నాను. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన లుంగీని సరిచేసుకున్నారు. అప్పుడు ఆయన కేవలం లుంగీ మాత్రమే కట్టుకుని ఉన్నారు. అవి తప్ప ఎలాంటి అంగవస్త్రం ఆయన శరీరంపై లేదు. చాప ఒత్తుకుని పోయిన గుర్తులు ఆయన శరీరంపై బాగా కనబడుతున్నాయి. ఆ తర్వాత నా దృష్టి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి గోదాముపై పడింది. అక్కడేముంది, పిడికెడు బార్లీ గింజలు మాత్రమే ఉన్నాయి. అది కూడా దాదాపు ఒక సా అంతే పరిమాణం. అంతేగల ఖర్బ్ పై అంతస్తులో ఒక మూల ఉంది. ఓ పచ్చి చర్మం వేలాడుతుంది. అది చూసి నా కళ్ళ వెంట నీళ్లు కారసాగాయి. నన్ను చూసి దైవప్రవక్త, ఖత్తాబ్ కుమారుడా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. దానికి నేను, దైవప్రవక్త, ఎందుకు ఏడవను, ఇది చాప మీ వంటిపై గుర్తులు వేసింది. ఇది గోదాము, ఇందులో ఉన్న వస్తువులన్నీ చూస్తూనే ఉన్నాను. మరోపక్క ఖైసర్, కస్రాలు ఉన్నారు. వారు పండ్ల తోటలు, సెలయేళ్లు పారే ఉద్యానవనాల్లో, అందమైన భవనాల్లో ఉంటున్నారు. మీరు దైవప్రవక్త, దైవం తరపున నియమించబడిన వారు. ఇదా మీ ఆస్తి అంతా కలిపి అని విన్నవించుకున్నాను. అప్పుడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అంటున్నారు, కానీ మన కోసం పరలోకం ఉంది, వారి కోసం ఈ ప్రపంచం మాత్రమే. నీవు దీని పట్ల తృప్తి పడలేదా అని అడిగారు. అవును, మనకు తృప్తి ఉంది అన్నాను నేను. హజరత్ ఉమర్ రజియల్లాహు గారు అంటున్నారు, నేను ఎప్పుడైతే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సన్నిధిలో హాజరయ్యానో అప్పుడు ఆయన ముఖంపై ఉగ్రరూప చిహ్నాలు కనబడ్డాయి. నేను అడిగాను, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, స్త్రీల విషయంలో మీకు వచ్చిన కష్టమేమిటి? మీరు వారికి తలాకిస్తే అల్లా, జిబ్రాయిల్, మీకాయిల్, నేను, అబూబకర్ ఇంకా ముస్లిములంతా మీకు తోడుగా ఉంటారు అని. హజరత్ ఉమర్ రజియల్లాహు గారు ఇలా అంటున్నారు, దైవకృప వల్ల నేను ఎప్పుడైనా ఏ విషయంలోనైనా మాట్లాడతానో అల్లా నా మాటలు ధృవీకరిస్తాడని నాకు నమ్మకం ఉంది. కాబట్టి ఈ సంభాషణ తర్వాత ఈ ఆయతులు అవతరించాయి. మీరే గనుక ప్రవక్తను వ్యతిరేకంగా
ఒక్కటైతే అల్లా అతని సంరక్షకుడు, ఆ తర్వాత జిబ్రయిల్, సన్మార్గులైన విశ్వాసులు, ఆయన దూతలు అందరూ ఆయనకు అంటే ప్రవక్తకు తోడొస్తున్నారు అని గ్రహించండి. సూరే అత్-తహరీంలోని ఆయతులివి. హజరత్ ఆయిషా రజలానా గారు, హజరత్ హఫ్సా రజలానా గారు ఉమర్ రజలానా గారి కుమార్తె ఈమె. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి భార్యలలో పై చెయ్యిగా ఉన్నారు. ఈ ఆయత అవతరణ తర్వాత దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను నేను అడిగాను, దైవప్రవక్త, మీరు మీ భార్యకు విడాకులు అంటే తల్లాక్ ఇచ్చారా అని. దానికి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు లేదు అని సెలవిచ్చారు. దైవప్రవక్త, నేను మస్జిద్లోనికి వెళ్ళినప్పుడు ప్రజలు నేల మీద చిన్న రాళ్లు విసురుతూ తమరు భార్యలకు తల్లాక్ ఇస్తున్నారు అని చెబుతుండగా విన్నాను అని అన్నాను. ఇప్పుడు నేను వారిని దగ్గరికి వెళ్ళి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తల్లాక్ ఇవ్వలేదని చెప్పవచ్చా అని అడిగాను. అప్పుడు ఆయన, నీవేమనుకుంటే అలాగే చేయవచ్చు అని నాకు అనుమతి ఇచ్చారు. నేను ఆ తర్వాత దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఆయన ముఖంపై ఉన్న కోపపు గుర్తులు పోయి ఆయన నవ్వే వరకు అక్కడే కూర్చుని మాట్లాడాను. ఆ తర్వాత ఆయన కిందకి దిగారు. నేను కర్ర పట్టుకుంటూ కిందకి దిగాను. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మాత్రం కర్ర పట్టుకోకుండానే కిందకి దిగి వచ్చారు. ఆయన నేలపై నడిచినట్లుగా కిందకి దిగారు. నేను అడిగాను, దైవప్రవక్త, తమరు పై అంతస్తులో 29 రోజులు ఉన్నారు అని. అప్పుడు ఆయన సమాధానం ఇలా ఇచ్చారు, నెలలో 29 రోజులు కూడా ఉంటాయి అని. ఆ తర్వాత నేను మస్జిద్ ద్వారం దగ్గర నిలబడి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ భార్యలకు తలాక్ ఇవ్వలేదు అని బిగ్గరగా ప్రకటించాను. హజరత్ జాబిర్ రజలానా గారి ఉల్లేఖనం ఇది. ఒకరోజు హజరత్ అబూబకర్ రజలానా గారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి సన్నిధికి వచ్చి ద్వారం దగ్గర ప్రజలు కూర్చుని ఉన్నారు. ఎవరికీ లోపలికి ప్రవేశించే అనుమతి లభించలేదు. హజరత్ అబూబకర్ రజలానాకు మాత్రమే అనుమతి లభించింది. ఆయన లోపలికి ప్రవేశించారు. తర్వాత హజరత్ ఉమర్ రజలానా గారు వచ్చారు. ఆయన కూడా అనుమతి లభించింది. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మౌనంగా కూర్చుని ఉండటాన్ని అబూబకర్ రజలానా గారు గమనించారు. ఆయన చుట్టూ ఆయన భార్యలు కూర్చుని ఉన్నారు. అబూబకర్ రజలానాకు ఎలాగైనా ఆయన్ని నవ్వించాలన్న ఆలోచన వచ్చింది. అప్పుడు ఆయన ఇలా అన్నారు, దైవప్రవక్త, ఒకవేళ ఖరీజా కుమార్తె అంటే అబూబకర్ భార్య ఖర్చు కోసం నన్ను ఎక్కువ డబ్బులు అడిగితే నేను నిలబడి ఆమె మెడపై కొడతాను. ఇది విన్న దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నవ్వేశారు. ఆ తర్వాత ఇలా అన్నారు, నీవు చూడడం లేదా, నా చుట్టూ కూర్చున్నవారు కూడా ఖర్చుల కోసం నన్ను ఎక్కువ డబ్బు అడుగుతున్నారు. ఇది విన్న అబూబకర్ రజలానా గారు ఆయిషా రజలానా దగ్గరకు వెళ్ళి ఆమె మెడపై చేత్తో కొట్టారు. ఉమర్ రజలానా గారు కూడా లేచి హఫ్సా మెడపై కొట్టి, మీరు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర లేని దాన్ని తెచ్చి ఇవ్వమని ఆయన్ను అడుగుతున్నారా అని అన్నారు. దానికి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, భార్యలు దైవసాక్షి, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర లేని దాన్ని ఇక ముందు మేమెప్పుడు అడగము అని అన్నారు వాళ్ళు. ఆ తర్వాత దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ భార్యలందరి నుండి 29 రోజులు లేక 1 నెల కోసం ఎడబాటు పాటించారు. ఆ తర్వాతనే యా అయ్యుహన్ నబియు ఖుల్లి అజ్వాజిక్ అన్న ఆయతులు అవతరించాయి. ఈ ఆయత అవతరించిన తర్వాత దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మొట్టమొదట హజరత్ ఆయిషా రజలానా దగ్గరకు వెళ్ళి ఆమెతో ఇలా అన్నారు, నేను నీ ముందు ఒక విషయాన్ని ఉంచుతున్నాను. దీనిపై నిర్ణయం తీసుకునే ముందు నీ తల్లిదండ్రులతో సంప్రదించుకో. సమాధానం ఇవ్వడంలో త్వరపడవద్దు అని అన్నారు. అదేమిటి ప్రవక్త అని అడిగారు ఆవిడ. అప్పుడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ ఆయత్ను పఠించి వినిపించారు. అప్పుడు హజరత్ ఆయిషా రజలానా గారు దీన్ని గురించి, నేను నా తల్లిదండ్రులతో సంప్రదించాలా? నేను దైవాన్ని, దైవ ప్రవక్తను, పరలోక భాగ్యాలను కోరుకుంటున్నాను. నా ఈ నిర్ణయాన్ని మరే భార్యకు చెప్పవద్దు అని మిమ్మల్ని విన్నవించుకుంటున్నాను అని అన్నారు. అప్పుడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, నన్ను ఏ భార్య అయినా అడిగితే తప్పకుండా చెప్పేస్తాను. ఎందుకంటే అల్లాహ్ నన్ను చిక్కుల్ని సృష్టించేవాడిగా, తగువులు పెట్టేవాడిగా చేసి పంపలేదు, సరికదా సునాయాసంగా బోధించేవాడిగా చేసి పంపాడు అని అన్నారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఇది తిర్మిజీ యొక్క హదీసు. ఇంకా హజరత్ ఆయిషా రజలానా గారు ఇలా అంటున్నారు, ఎప్పుడైతే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు దైవం తరపున మీరు మీ భార్య నుండి వేరుపడే నిర్ణయం గైకొనే స్వేచ్ఛ ఉందని ఆజ్ఞ ఇవ్వబడిందో, ఆయన ఈ విషయాన్ని అందరికంటే ముందు నాతోనే ప్రస్తావించారు. ఆయన ఇలా ప్రారంభించారు, నేను నిన్ను ఓ మాట అడుగుతాను, సమాధానం ఇవ్వడంలో తొందరపడవద్దు. నీ తల్లిదండ్రుల్ని అడిగి మరీ జవాబివ్వు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడానికి కారణం ఏమిటంటే, నా తల్లిదండ్రులు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి వేరయ్యే సలహా ఎప్పుడూ ఇవ్వరు అన్నది.
ఆ తర్వాత దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లాహ్ ఈ ఆజ్ఞలు ఇచ్చాడని తెలియజేశారు. ప్రవక్త, నీ భార్యలతో ఇలా చెప్పెయ్యి, మీరు ఈ ప్రపంచాన్ని దాని అలంకారాలను కోరుకుంటుంటే రండి, మీకు ఏదో కొంత ఇచ్చి సముచిత పద్ధతిలో మిమ్మల్ని పంపించి వేస్తాను. ఒకవేళ మీరు అల్లాను, ఆయన ప్రవక్తను, పరలోక నివాసాన్ని కోరుకుంటుంటే మీలో ఎవరైతే సన్మార్గాన్ని అవలంబిస్తారో వారి కోసం అల్లాహ్ గొప్ప ప్రతిఫలాన్ని సమకూర్చి ఉంచాడని తెలుసుకోండి. ఇది దివ్య ఖురాన్ యొక్క ఆయతులు. ఇది విన్న నేను ఈ విషయంలో నా తల్లిదండ్రులతో సంప్రదించే అవసరం ఏమిటి? నేను అల్లాహ్ను, ఆయన ప్రవక్తను, పరలోకాన్ని కోరుకుంటున్నాను అని విన్నవించుకున్నాను అని హజరత్ ఆయిషా రజియల్లాహు గారు చెబుతున్నారు. ఆ తర్వాత ఆయన ఇతర భార్యలు కూడా హజరత్ ఆయిషా రజియల్లాహు గారి లాగానే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎడబాటును కోరుకోలేదు. ఇది ముస్లిం యొక్క హదీస్. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏ లక్ష్యం కోసం ప్రభవించారో ఆ లక్ష్యం నెరవేరింది. యావత్తు అరేబియాలో ఇస్లాం విజయకేతనం ఎగరవేసింది. సర్వత్రా నీతి, న్యాయం, శాంతి, సౌభ్రాతృత్వాలతో నిండిన ఓ సత్సమాజం, ఓ సమగ్ర జీవన వ్యవస్థ నెలకొంది. అందువల్లే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇప్పుడు విశ్వప్రభువు సన్నిధికి మరలవలసి వచ్చిన సమయం ఆసన్నమైంది. ఆయన తన చివరి దినాల్లో వ్యాధిగ్రస్తులై ఇతర భార్యల అనుమతితో హజరత్ ఆయిషా రజియల్లాహు గారి ఇంటికి వచ్చి ఉండసాగారు. హజరత్ ఆయిషా రజియల్లాహు గారి ఉల్లేఖనం ఇది. చివరి రోజున దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సన్నిధిలో అబ్దుర్రహ్మాన్ బిన్ అబూబకర్ రజియల్లాహు గారు హాజరయ్యారు. అప్పుడు ఆయన్ను నేను నా వక్షస్థలానికి చేర్చుకుని ఉన్నాను. అబ్దుర్రహ్మాన్ రజియల్లాహు గారు దగ్గర తడిపిన మిస్వాక్ అంటే పళ్ళుతోము పుల్ల ఉంది. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అందించారు. ఆయన దాంతో బాగా పండ్లు తోముకున్నారు. ఇంతకు ముందు అంత చక్కగా మిస్వాక్ చేయగా నేను చూడలేదు. మిస్వాక్ చేయడం పూర్తి అయిన తర్వాత కాసేపటికి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన చూపుడు వేలిని ఆకాశం వైపునకు పైకెత్తి ఫిర్ రాఫిఖిల్ ఆలా అని 3 సార్లు అన్నారు. ఆ తర్వాత ఆయన పరమాపదించారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వ్యాధిగ్రస్తులైనప్పుడు ఖుల్ ఔజ్ బి రబ్బిల్ ఫలక్, ఖుల్ ఔజ్ బి రబ్బిన్ నాస్ అనే సూరాలు పఠించి తమ శరీరంపై ఊదుకునేవారు. అదేవిధంగా తమ శరీరంపై చేతులతో నిమురుకునేవారు. ఆయన వ్యాధిగ్రస్తులైన తర్వాత నేను ఆ సూరాలను చదివి ఊదాను. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు శరీరంపై చేతులతో నిమిరాను అని హజరత్ ఆయిషా రజియల్లాహు గారు ఉల్లేఖిస్తున్నారు. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ మరెన్నో విషయాలు తెలుసుకుని వాటిపైన మంచిగా ఆచరించి సద్బుద్ధిని ప్రసాదించాలని నేను దువా చేస్తూ ముగిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.